ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తో కలిసి మంచిర్యాల జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటించారు. ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుండటంతో అధికారులు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారని, లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటు ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని శ్రీధర్ బాబు తెలిపారు. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 15 టీఎంసీలు నీరు ఉందన్నారు. ప్రాజెక్టు గేట్ల ద్వారా కూడా అధికారులు క్షణక్షణం పర్యవేక్షణ చేస్తూ నీటిని వదులుతున్నారని చెప్పారు. మంత్రులతో పాటు ముఖ్యమంత్రి ముంపు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపడుతున్నారని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. అధికార యంత్రాంగం కూడా అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు శ్రీధర్ బాబు. శ్రీపాద ఎల్లంపల్లికి సంబంధించి ఇన్ఫ్లోస్ అవుట్ ఫ్లోస్ మొబైల్ ఎవరిది దానికి సంబంధించి వివరాలను తెలుసుకోవడానికి రాబోయే 2-3 రోజుల్లో కూడా అధిక వర్షాల వల్ల ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీటి ప్రవాహానికి సంబంధించి ఆ వరదకు సంబంధించిన అంశం విషయంలో మా సోదరులు రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారితో పాటు పెద్దపల్లి కలెక్టర్ గారు, మంచిర్యాల కలెక్టర్ గారు, ఈ ప్రాజెక్టుకి సంబంధించిన చీఫ్ ఇంజనీర్ గారు, మరి అధికారులందరూ కూడా వచ్చి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలనే ప్రయత్నం, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముందస్తు జాగ్రత్త చర్యలను తీసుకోవడం మా ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. ఒక ప్రక్కన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, సహచర ఇతర మంత్రివర్గ సహచరులందరూ కూడా భారీ వర్షాలు పడతా ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు ధైర్యం చెప్పడానికి, అదేవిధంగా అధికార యంత్రాంగం అంతా కూడా ఫీల్డ్ లెవెల్లో ఉండాలని సూచించడం, ఎక్కడైతే ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడతాయి అని అనుకున్నప్పుడు ప్రజలకు చేరువలో అధికార యంత్రాంగాన్ని ఉంచి వెనువెంటనే ఏర్పాట్లు చేస్తూ గోదావరి పరిహారిక ప్రాంతానికి సంబంధించిన గ్రామాలని అప్రమత్తం చేస్తూ వారందరినీ కూడా సెన్సిటైజ్ చేస్తూ అప్రమత్తంగా ఉండాలని వారు సహకారాన్ని కోరుతూ ఈరోజు మేము ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాన్ని చేయడానికి వచ్చాం. ఇప్పుడే మా చీఫ్ ఇంజనీర్ గారు, కలెక్టర్స్ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి వారు ప్రత్యక్షంగా వచ్చి ఈరోజు శ్రీపాద లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని ఇంట్లో వాటర్ వస్తూ ఉన్నాయి, ఆ ఇంట్లో వాటర్కి సంబంధించి ఎన్ని అవుట్ఫ్లో వదులుతూ ఉన్నారు, కాన్స్టాంట్గా అంటే పరిహారిక ప్రాంతాల గ్రామాలను దృష్టిలో పెట్టుకొని పైన నుంచి వచ్చే వరదకు సంబంధించి ఎన్ని క్యూసెక్స్ వదలాలి అనే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని వదులుతూ ఉన్నారు. ఇప్పుడు శ్రీపాద ఎల్లంపల్లిలో దాదాపు